తులసిరెడ్డి గారు నమస్తే అండి. సార్, నమస్తే. భారత్ పాక్ మధ్య యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో భారత్ ఇప్పటికే లాహోర్లో ఆ దేశ రాడార్ వ్యవస్థను కూల్చింది. సార్, ఇప్పుడు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? డెఫినెట్‌గా వచ్చేసి మనము గెలుస్తాం. నో డౌట్. ఆల్రెడీ 4 యుద్ధాలు గెలిచాము. ఇప్పుడు గెలుస్తాము. కానీ ఇది ఇంతటితో వచ్చేసేది ఆడికి అయిపోయినట్టు కాదు. ఇవాళ యొక్క ఆ దేశం యొక్క నాయకుల అక్కడ మిలిటరీ వాళ్ళ మనస్తత్వం వచ్చేసి అది వాళ్ళకు నిరంతరం వచ్చేసి ఏదో ఒకటి ఉంటేనే వాళ్ళకు ఇంతకుముందు సోదరులు బాగా చెప్పారు. ఆ నాయకత్వం వచ్చేసి ఇక్కడ సంపాదించుకోవడము, ఏదో ఒక ఉగ్రవాదం పేరుతోనో, మతం పేరుతోనో సంపాదించుకోవడము, ఇంగ్లాండ్‌కి పోవడము, అనుభవించడం అనేది వాళ్ళకు. కాబట్టి వాళ్ళ నేచర్ అట్టాడిది కాబట్టి ఖచ్చితంగా ఈ యుద్ధంలో మనం వచ్చేసి మన రక్షక దళాలు చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. మనము ఖచ్చితత్వం ఉంది, ఆయుధాలున్నాయి. మనము చర్యకు ప్రతిచర్య మాత్రమే మనం చేస్తున్నాం. మనం ఎప్పుడు కూడా ఇంతవరకు మనం ముందు చేయలేదు. వాళ్ళు చేసిన దానికి చర్యకు సమర్థవంతంగా ప్రతిచర్య చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికి గతంలో చేశాము. ఇప్పుడు వాళ్ళు పహల్గామ్ దాడుల తర్వాత మనం ఖచ్చితంగా 9 ప్లేసెస్‌లో ఎక్కడ కొట్టాలో ఉగ్రవాదుల శిబిరాల మీద అక్కడే కొట్టాం. ఖచ్చితత్వము, సమర్థత ఆడజేస్తుంది. తర్వాత రెండవది వాళ్ళు సైనిక స్థావరాల మీద, పౌరుల మీద వాళ్ళు దాడి చేస్తానికి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని మనం వచ్చేసి సమర్థవంతంగా మనం వచ్చేసి వాళ్ళ దాడులను ఎదుర్కొంటున్నాం. 2 ఉన్నాయి. మనం కొట్టాల్సిందే సమర్థవంతంగా కొడుతున్నాము ఉగ్రవాద దాడుల మీద. రెండవది వాళ్ళ దాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. మనము ఈ టీవీలో చూస్తుంటే ఆ విధంగా మనం వాస్తవంగా చూసినట్టుంది. ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు రామరావణ యుద్ధము, ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధము అవి సినిమాల టీవీలో చూసినప్పుడు అదే వచ్చేసి వారు ఇప్పుడు జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా మనం గెలుస్తాం కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆయుధాలు ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. మనకి ఎక్కువగా ఉండొచ్చు. కానీ ఇంత పెద్ద దేశంలో ఎక్కడేస్తారో, ఏమేస్తారో ప్రతిదాన్ని ఎదుర్కోవడం అనేది అది సమర్థతను ఆధారపడి ఉంది. మన జాగ్రత్తలు మనం ఉండాలా. డెఫినెట్‌గా వచ్చేసి మనం వాళ్ళకంటే ఆర్థికంగా బాగున్నాము, సైనికంగా బాగున్నాము, నాయకత్వ పరంగా బాగున్నాము. దేశంలో యూనిటీ పరంగా ఏ కోణంలో చూసినా వాళ్ళకంటే బెటర్‌గా ఉన్నాము. వాళ్ళ అంతర్గత సమస్యలు ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈవెన్ పటిష్టమైన నాయకత్వం లేదు. కాబట్టి డెఫినెట్‌గా మనము గెలుస్తాం గానీ, గెలిచే లోపల విపరీత జన నష్టము, ఇటువంటి ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలా. ఆ విధంగా తీసుకుంటున్నారు. కానీ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇప్పటికే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, భాషలకు అతీతంగా అందరూ వచ్చేసి ఏకతాటి మీద ఉన్నారు. భారత్ జాతి అంతా ఒక్క తాటి మీద, ఒక్క మాట మీద. అది మన యొక్క స్ట్రెంగ్త్. గతంలో నిరూపించాము, ఇప్పుడు నిరూపిస్తున్నాము. కాబట్టి ఎవడో నిరూపిస్తాం. కాబట్టి ఇది మనము ఒక విధంగా పాకిస్తాన్‌కే కాదు, ప్రపంచానికి వచ్చేసి మనము ఎప్పుడు ముందు దాడులు చేయము. దాడి చేస్తే ఎదుర్కొనే శక్తి భారతదేశం దగ్గర ఉంది అనేది ఈరోజు ప్రపంచానికి కూడా మనం చూపించగలిగాం ఈ యొక్క ఉదంతం వలన. మీరు చెప్పినట్టు మనం ఆర్థికంగా బలంగా ఉన్నాం, ఆయుధాల్లో బలంగా ఉన్నాం, దేశం మొత్తం కూడా ఐక్యంగా ఉన్నాం. అలాగే ప్రపంచ దేశాల సపోర్ట్ కూడా భారత్కే ఉన్నాయని తెలిసినా కూడా పాకిస్తాన్ ఎందుకు ఈ కుప్పిగంతులు వేస్తుంది? ఎన్నిసార్లు మన చేతుల్లో ఓడిపోయినా పదే పదే మన మీద పడడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే మన శాంతియుతంగా ఉండటమే మన బలహీనతగా పాకిస్తాన్ భావిస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు దాని ఆరిజినే జరిగింది. ఆ ఆరిజినే ఈ విధంగా జరిగింది మనకు తెలుసు. కాబట్టి ఆ రోజు జిన్నా కూడా వచ్చేసి సేమ్ దాన్ని ఆ యొక్క భావజాలాన్ని రెచ్చగొట్టే దేశ విజయం జరిగింది. కాబట్టి వాళ్ళకు అక్కడ ఉండే నాయకులకు వచ్చేసి అది వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకునే దానికోసము ఈ భావజాలాన్ని, భారత వ్యతిరేకతను వాళ్ళు నిరంతరము భారత వ్యతిరేకతను చూపే వాళ్ళ యొక్క సర్వైవల్ ఉంది కాబట్టి వాళ్ళ డిఎన్ఏలో అది ఉంది కాబట్టి ఏదో ముక్కుని దొరకు పరిస్థితి ఆ పాకిస్తాన్ అనేది ఇంకా మన పక్కన ఉండక తప్పదు. ఇప్పుడే పరిస్థితుల్లో దానికి తోడు చైనా పూర్తిగా పాకిస్తాన్ వచ్చేసి తెరమరుగయ్యే పరిస్థితి మళ్ళీ చైనా ఆశించదు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం మళ్ళా చైనా కూడా కొంచెము చైనా పాకిస్తాను మొత్తము కనుమరుగయ్యే వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు కొంత చైనా కూడా జాగ్రత్త పడుతుంది. కాబట్టి మనం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనకు పాకిస్తాన్‌కు ఒక టైపు, కానీ చైనా ఎంటర్ అయితే అదొక టైప్ ఉంటుంది. కాబట్టి చైనా ఊరికనే ఎంటర్ కాదు. కానీ చైనా అనేక విధమైనటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ అక్కడ పెట్టింది కాబట్టి వాళ్ళ అవసరం ఉంది కాబట్టి
దానికి భంగం కలిగే పరిస్థితి వచ్చినప్పుడు కొంత చైనా కూడా మనం వచ్చేసి అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మన మన యాక్షన్స్ ఉండాల్సి వస్తుంది. కానీ మన పైకి మాత్రం చైనా చెప్తుంది కదా సార్, ఇప్పుడు పాక్ భారత్ రెండు కూడా శాంతియుతంగా ఉండాలి, గొడవలు పడొద్దు, శాంతి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పి మనకు సలహాలు ఇస్తూ ఉంది కదా. మరి మరోపక్క పాకిస్తాన్కి సహాయ సహకారాలు ఇస్తుంది, ఆర్థికంగా ఎంతో కొంత ఆదుకుంది. ఇవన్నీ ఎలా చూడాలి సార్? రాబోయే రోజుల్లో చైనా కూడా యుద్ధరంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి, పాకిస్తాన్కు సపోర్ట్గానే వాదన కూడా ఉంది. అంటే చైనా అంత ఈజీగా దిగదు, కానీ ఇంకా పూర్తిగా వచ్చేసి పాకిస్తాన్ అనేది లేకుండా పోతుంది అనే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రము ఆ స్థాయికి తీసుకుపోలేదు. ఎందుకంటే వాళ్ళ అవసరాలు ఉన్నాయి పాకిస్తాన్లో, బెలూచిస్తాన్ కానీ ఇక్కడ పిఓక్ కానీ వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఆ స్థాయి వచ్చినప్పుడు కొంత వాళ్ళు కూడా ఆలోచిస్తారు. కానీ ఆ స్థాయి రాకముందే పాకిస్తాన్ యొక్క దౌత్యపరంగా కానీ ఆయుధపరంగా కానీ ఎన్ని పరంగా వచ్చేసి మనము ఎంతసేపు మనం ఆకుపోయి ఆక్రమించుకోవాలనే ఉద్దేశం అది కాదు కదా. మన మీద చర్య తీసుకున్నానికి ప్రతి చర్య తీసుకుంటున్నాం. కాబట్టి పాకిస్తాను చర్య తీసుకునే నిస్సహాయ స్థితికి పోతుంది, అంతవరకు ఉంటుంది. మనము ఆకుపోయి చేసే యాంగిల్ ఉంటే అదొక వేరు. మనం వచ్చేసి మన మీద దాడికి ప్రతి దాడి చేస్తాం, మన మీద చర్యకు ప్రతిచర్య చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు చర్య తీసుకోలేని నిస్సహాయ స్థితికి పోతారేమో అతి త్వరలో. వచ్చేసి ఆర్థికంగా కానీ ఆ దేశంలో ఉన్నటువంటి అంతర్గత కలహాలు, ఆల్రెడీ బెలూచిస్తాన్ వచ్చేసి ఒకవైపు పెట్రాన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆక్యుపై చేసుకునే పరిస్థితి ఉంది అక్కడ. కాబట్టి ఆ పరిస్థితిలో కేపీకే పరిస్థితి బాగలేదు. కాబట్టి అక్కడ సైన్యంలో తిరుగుబాట్లు ఉన్నాయి, పాలకులకు సైన్యానికి కోఆర్డినేషన్ లేదు. కాబట్టి ఇది ఒక నిర్వీర్యమైన పరిస్థితికి వచ్చి బహుశా ఆ ఎండ్ దౌత్యపరంగా కూడా వచ్చేసి ఆ విధంగా ఇది ఎండ్ కావచ్చు. అది ఎండ్ వచ్చేసి ఇమీడియట్ గా అతి త్వరలో అవుతుందని చెప్పలేము. దానికి వచ్చేసి అంటే సార్ తులసిరెడ్డి గారు, ప్రధానంగా చైనాతో అయితే కొన్ని సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్తో మనం కనుక పూర్తి స్థాయి యుద్ధానికి వెళ్తే కనుక పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం అడ్డుంచితే చైనా కూడా దురాక్రమణకు పాల్పడే అవకాశాలు ఉండొచ్చు కదా. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్న అరుణాచల్ ప్రదేశ్ నాదని, లేకపోతే ఇంకొన్ని ప్లేసులు మావని ఇప్పటికే చైనా మన మీద దూకుడుగా వ్యవహరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ చైనా కూడా ఒకవేళ మన వైపు కనుక వస్తే ఎదుర్కోగల శక్తి భారత్కుందా? అప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేసి డెఫినెట్ గా మనకు చైనా కంపేర్ చేస్తే, మనకు పాకిస్తాన్ కంపేర్ చేస్తే మనం అప్పర్ హ్యాండ్. చైనా మనకైతే కన్నా ఈక్వల్ గా ఉండొచ్చు, లేకుంటే అంత ఇంతో వాళ్ళదే పై చేయవచ్చు, కానీ ఈక్వల్ కూడా ఉండొచ్చు. కానీ అప్పుడు చైనా ఎంటర్ అయినప్పుడు మళ్ళా అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, జపాన్ ఇవన్నీ అనేక మళ్ళా చైనాకు వ్యతిరేకమైన దేశాలు ప్రపంచంలో అనేకం ఉన్నాయి. వచ్చేసి అప్పుడు మళ్ళీ సీన్ మాది ప్రపంచ యుద్ధం కాడికి పోతుంది. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధమే కాకుండా చైనా ఎంటర్ అయితే ఇది అమెరికా ఎంటర్ అవుతుంది, రష్యా ఎంటర్ అవుతుంది, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మొత్తం అనేక ఇది ప్రపంచ యుద్ధం దారి తీసుకుంది. ఇదేం ఆషామాషి వ్యవహారంగా. అప్పుడు సీన్ మళ్ళీ వేరే అయిపోతుంది. అంటే చైనాకి మనం పోటీగా ఉన్నాం కదా సార్. ఇప్పుడు మూడో ఆర్థిక వ్యవస్థ ఛాన్స్ మనకే ఉంది. మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న క్రమంలో చైనా నాకు పోటీ వస్తాడనే ఒక భయంతో కొంత పాకిస్తాన్కి సాయం చేస్తుందనే వాదన కూడా ఉంది. కరెక్టే, అది చైనా ఆర్థిక శక్తిగా మనము పోటీగా వస్తామనేది కాకుండా వాళ్ళ అవసరాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు కావాల్సినటువంటి అక్కడ రోడ్లు కానీ, ప్రాజెక్టులు కానీ, పోర్ట్స్ కానీ, ఇటువంటివన్నీ వచ్చేసి వీళ్ళ సహకారాలతో అక్కడ నడుస్తున్నాయి. కాబట్టి ఇది వాళ్ళ కోసం కాదు, వీళ్ళ కోసం దాన్ని ఏర్పాటు చేసుకున్నట్టే. కాబట్టి వాళ్ళ అవసరాలు ఉన్నాయి. రెండోది మీరు చెప్పినట్లు మనము పక్కన గతంలో ఒకసారి యుద్ధం జరిగింది మనకు 1962లో, ఆ నేపథ్యం కూడా ఉంది. మనము ఆర్థిక శక్తిగా వాళ్ళకు పోటీకి వస్తామనేవి ఉన్నాయి. చైనా వరకు వచ్చేసి డెఫినెట్ గా మనం వాళ్ళ పోటీదారునుగానే భావిస్తుంది. కాబట్టి ఆ కోణంలో డెఫినెట్ గా వాళ్ళ అట్ ది సేమ్ టైం వచ్చేసి వాళ్ళు కూడా ప్రపంచ స్థాయిలో ఆలోచించాల్సి వస్తుంది. కేవలం వచ్చేసి అది చైనాకు మనకి అనే పరిస్థితి కాకుండా ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రపంచంలోని మిగతా దేశాలు కూడా ఆలోచించాల్సిన స్థాయికి వస్తాయని వాళ్ళకి తెలుసు, అది కూడా తెలుసు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మనము వచ్చేసి ఎవరి స్టెప్ ఇప్పటి వరకు కరెక్ట్ గా వేస్తున్నారు, ఆ స్టెప్ కరెక్ట్ గానే వేయాలా. ఇదేదో ఎమోషనల్ గా వచ్చేసి రెచ్చగొట్టి పాకిస్తాన్ ఆకుపోయి వేసుకున్నాం అంత మొత్తం అయిపోతుంది అనే యాంగిల్లో కాకుండా చాలా ఆచితూచి అన్ని కోణాల్లో ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఏదో కొందరు రెచ్చగొట్టేంత మాత్రాన మనం జస్ట్ గా భారత్ పాకిస్తాన్ అనే యాంగిల్లోనే కాకుండా
మిగతా ప్రపంచ కోణంలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అణ్వస్త్రాల కోణంలో ఆలోచించాలా. ఇంతకుముందు చెప్పినట్లు సైన్యానికి కాదు ఇప్పుడు. ఆయుధాలకు మధ్య. కాబట్టి ఇప్పుడు ఎంత సైన్యం ఉంది? 14 లక్షల, 5 లక్షల ఇష్యూ కాదు ఇప్పుడు. ఆయుధాలొచ్చేసి ఎంత పవర్‌ఫుల్ ఆయుధాలున్నాయి. ఎంత దుర్మార్గుని చేతిలో ఉన్నాయి. పవర్‌ఫుల్ ఆయుధం వచ్చేసి సన్మార్గుడొచ్చేసి ముందు వాడడు. కానీ దుర్మార్గుడు ముందు వాడతాడు. వాడినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసేది ఓ విధంగా ఉండాలా? పడిన తర్వాత మనకన్నా అంతకుముందు పవర్‌ఫుల్‌గా ఉండొచ్చు. దాన్ని వేసి ఆవులను చంపొచ్చు. కానీ అది కాదు గదా! వాళ్ళ యొక్క ఆయుధాన్ని ఇప్పుడు రామరావణ యుద్ధం చూస్తున్నాం ఇప్పుడొచ్చేసి. రాముని దగ్గర వచ్చేసి ఇది ఒకటి వాళ్ళు ఒకటి వదిలితే ఇది మనము సినిమాల్లో, టీవీలో అనుకున్నాం గానీ, ఇది నిజంగానే ఇప్పుడు తెలుస్తా ఉంది. కాబట్టి వాళ్ళు క్షిపణులు వదిలితే, ఆ క్షిపణులను పడకుండా ఏ విధంగా చేయాలా? దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలా? కాబట్టి దీని మీద ఆధారపడింది ఇప్పుడు యుద్ధం అంతా. మన ఆయుధాలు వేయడం ఒకటైతే, అవతల ఆయుధాలను వచ్చేసి నిర్వీర్యం చేయడం అనేది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధం అన్నమాట. కాబట్టి ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అడుగేయాల్సి వస్తుంది. కేవలము చిన్న, పెద్ద అని కాదు, ఎక్కువ సైన్యం, తక్కువ సైన్యం అని కాదు. ఆర్థికంగా అనేది ఒక కారణం అయినప్పటికీ, ఈ ఆయుధాలనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలా. వాళ్ళ దగ్గర అన్ని ఆయుధాలు బయటికి చూపకపోవచ్చు. అని రహస్యంగా కొన్ని ఆయుధాలు ఉంటాయి. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఒక చదరంగం అన్నట్టు ఎత్తుకు పై ఎత్తేసుకుంటూ పోవాల్సిన అవసరం. సార్ ముఖ్యంగా ఆర్థికంగా పాక్ ఇప్పుడు చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. అక్కడ ప్రజలే తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్క బలూచిస్తాన్ పేరుతో వేర్పాటువాదులు పాకిస్తాన్ ఆర్మీ మీద కూడా దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ దేశ పౌరులు కూడా డైరెక్ట్గా సోషల్ మీడియాలో అక్కడ పోస్టులు పెడుతూ ఉన్నారు. మా దేశం ఏం చేయలేదు భారత్ చాలా స్ట్రాంగ్గా ఉందని వాళ్ళు ఒప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఎంపీ అయితే డైరెక్ట్గా మా దేవుడే రక్షించాలంటూ దేవుడి మీద భారం వేసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా సరే పాకిస్తాన్ ప్రభుత్వానికి కానీ అక్కడ ఆర్మీకి కానీ ఎందుకు కనిపించట్లేదు? ప్రజల బాధల్ని పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు ఎందుకు? అదే వాళ్ళ యొక్క మనస్తత్వమే వచ్చేసి ఆ నాయకుల మనస్తత్వమే అలాంటిది కాబట్టి ఇంకా అది దుర్మార్గుడు సన్మార్గుడు చాలా సమర్థుడు ఉంటాడు కానీ దుర్మార్గుడు వచ్చేసి బలహీనుడు కానీ దుర్మార్గుడు. ఇక్కడ సన్మార్గుడు సమర్థుడు ఇదన్నమాట. ఇప్పుడు వచ్చేసి భారతదేశము సన్మార్గము సమర్థత, ఆ పక్క దుర్మార్గము బలహీనుని చేతిలో దుర్మార్గుడు. కాబట్టి ఆయుధాలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వచ్చేసి మనం వచ్చేసి మన చేతిలో ఉండే దుర్మార్గుని ఆయుధం వచ్చేసి మనం దాన్ని నిర్వీర్యమన్నా చేయాలా, వాడిని వచ్చేసి ఏదో విధంగా వచ్చేసి బలహీనమన్నా చేసి పట్టుకుంటూ చేయాలా. కాబట్టి మీరు చెప్పినట్టు ఆ దేశంలో ఎప్పుడోసారి అంతర్గతంగా ప్రజలు వచ్చేసి తిరుగుబాటు చేసే స్థాయి కూడా రావచ్చు. అప్పుడు ఆ స్థాయి వరకు మనం వచ్చేసి ప్రొటెక్ట్ చేసుకుంటుండాలి. అక్కడ ప్రజలే వచ్చేసి మాకు ఈ పరిపాలకులు సార్ మళ్ళా మనము గతంలో అఖండ భారత్ ఉన్నట్టు మళ్ళీ భారతదేశంలో ఉంటేనే బాగుంటుందని ప్రజల్లో తిరుగుబాటు పీవీకేలో కానీ పాకిస్తాన్లో కానీ ఒకప్పుడు మనలో ఉండే వాళ్ళే కదా, పంజాబ్, సింధు, ఈయన బెలూచిస్తాన్ ఇవన్నీ. కాబట్టి ప్రజల్లో వచ్చేసి మనకు అఖండ భారతదేశంలోనే మన పరిస్థితి బాగుంటుందని వాళ్ళల్లో భావన వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఆ స్థాయి వరకు మనము ఆక్యుపై చేసుకుంటామంటే మళ్ళా అదొక టైప్ అవుతుంది. లేదు వాళ్ళంతా వాళ్ళే వచ్చేసి మనకు దీనికంటే ఆ పరిపాలన బాగుంటుంది, విలీనమైతేనే బాగుంటుందని ప్రజల్లో రావాలా. అది కానీ అది కష్టమేనేమో తులసిరెడ్డి గారు. ఎందుకంటే అక్కడ మతం అనేది ఒక మత్తు. ఈ మార్నింగ్ లేచిన కాడి నుంచి పడుకునే వరకు మతం పేరుతోనే అక్కడ అంతా జరుగుతూ ఉంటుంది కనుక అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే భారత్ ఇక్కడ రెండు దేశమని నేను చెప్పినట్టు కరెక్టే, మతం పేరుతో ఉండేది ఒకటే. కానీ సున్నీలు షియాలు వచ్చేసి ఒకే మతం కదా, అంతకంటే ఘోరంగా ఈ ప్రపంచంలో ఎవరు కొట్టుకుంటున్నారు? ఎన్ని సున్నీలు షియాలు మొత్తం ఇస్లామిక్ దేశాల్లో అనేక దేశాల్లో పేరుకేమో ఇస్లామిక్ మతం, కానీ అక్కడ జరిగిన యుద్ధాలన్నీ వచ్చేసి సున్నీలకు షియాలకే కదా. కొన్ని దేశం వచ్చేసి సునీల్ నాయకత్వము, కొన్ని షియాలు, కొన్ని దేశాలు ఇద్దరికి. ఇప్పుడు పాకిస్తాన్ లో సున్నీలకు షియాలకు వచ్చేసి తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నాయి. తీవ్రమైనటువంటి ఎన్ని మసీదుల మీద ర్యాక్ చేస్తున్నారు, మదర్సాల మీద, వాళ్ళ ఇళ్ళ వాళ్ళ మీద. కాబట్టి అది కూడా ఉంది. ఒకవైపు వచ్చేసి మీరు చెప్పినట్లు ఓవరాల్ గా ఉండేది ఒక టైప్ ఉంది, కానీ సున్నీలకు షియాలకు కూడా తీవ్రమైనటువంటి ఘర్షణ జరుగుతున్నాయి. మనం యాంగిల్ కూడా ఆలోచించాలా. అంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు కానీ మనల్ని మాత్రం రానివారు. మనం కూడా పాకిస్తాన్ మనలో కలవాలని మన భారతీయులు కానీ మన ప్రభుత్వాలు కానీ ఏం ఆలోచించే పరిస్థితి లేదు. మనం ఓన్లీ పీఓకే వరకు మాత్రమే ఆలోచిస్తున్నాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు వస్తే చాలు అనుకుంటున్నాం.
మనం చెప్తున్నాం కదా, మంది మెటాలమంటే వచ్చేసి మంది ముందు చర్య ఉండదు. ఉమ్, మంది చర్యకు ప్రతిచర్య మంది తప్పనిచ్చేసి మన మొత్తము హిస్టరీ అంతా మనం వచ్చేసి ఎక్కడ ఆకుపై చేసుకునేది కానీ ఇవన్నీ లేదు, చరిత్రలోనే హిస్టరీలో లేదు. అవును. కాబట్టి కానీ ప్రతిచర్య మాత్రము సమర్థవంతంగా ఉంటుంది. కాబట్టి ఆ కోణంలోనే ఇప్పుడు కూడా మొన్న పహల్గాం దాడుల తర్వాతనే మనం వచ్చేసి ఉగ్రవాద శిబిరాల మీద మాత్రం దాడి చేశాం. సైనిక శిబిరాల మీద కానీ పౌరుల మీద కానీ దాడి చేయలే. కానీ వాళ్ళు తర్వాత వచ్చేసి బార్డర్‌లో మన పౌరుల మీద, మన సైనిక దాడుల మీద చేసిన తర్వాత మనం దానికి మళ్ళా రిటాలియేట్‌గా చేస్తున్నాం. కాబట్టి మనదెప్పుడు చర్యకు ప్రతిచర్యగానే ఉంటుంది. మీరు చెప్పినట్లు మనం ఇప్పుడే మనము అనుకోలేము గానీ, ఏం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. ప్రజల్లో వచ్చేసి ప్రజలు సామాన్య మానవుడు వచ్చేసి సరే ఎంత మత పిచ్చున్నా ఆఖరికి వచ్చేసి కూడు, గుడ్డ, కూడు, గూడు, గుడ్డ అనేది ప్రాథమిక అవసరాలు, కనీస అవసరాలు. మరీ వచ్చేసి లగ్జూరియస్ కాదు. కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ప్రజల్లో తిరుగుబాటు వస్తే మళ్ళా మనం శ్రీలంకలో ఏం జరిగింది? ఆ యొక్క ప్రధానమంత్రి, అధ్యక్షులు వచ్చేసి ఇంటి మీద దాడి చేసి కొట్టారు. అవును. వాళ్ళు వచ్చేసి రహస్యంగా పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అనేక దేశాల్లో నియంత్రణలు వచ్చేసి 15, 20, 30 సంవత్సరాలు పరిపాలించిన నియంత్రణ ఇంట్ల మీద దాడి చేశారు. కాబట్టి మనము ప్రజల్లో తిరుగుబాటు వచ్చినప్పుడు బంగ్లాదేశ్‌లో వచ్చేసి 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రధాని ఇంటి మీదకి దాడి చేసి ఇంట్లో ఉండే మంచం మీద పడుకునే పరిస్థితిలోకి పోయినారు ఇంట్లోకి పోయి. అవును. కాబట్టి ప్రజల్లో తిరుగుబాటు వచ్చినప్పుడు ఆ స్థాయికి బహుశా ఇది ఇలాగే కొనసాగితే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతే ఫైనల్‌గా ప్రజలకు వచ్చేసి వాళ్ళ కుటుంబము, దేశము డెఫినెట్‌గా దేశము భక్తి ఉంటుంది. కానీ కుటుంబాల కనీస అవసరాలు తీర్చినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క దేశ నాయకులను వచ్చేసి దేశభక్తి ఉన్నప్పటికీ నాయకత్వం వహించే వాళ్ళ మీద తిరుగుబాటు చేసే పరిస్థితి రావచ్చు. కాబట్టి భవిష్యత్తులో రావచ్చు పాకిస్తాన్‌లో అటువంటి. రైట్. మనోహర్ గారు, ముఖ్యంగా భారతీయుల ఐక్యతను దెబ్బతీయాలని పాకిస్తాన్ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. చాలా కాలంగా దాడులు చేస్తూనే ఉంది. మన పెహల్గాంలో జరిగిన దాడి కూడా ఓన్లీ హిందువులు మాత్రమే చంపి ముస్లింలు వదిలేయడం అనేది కూడా మనం చూడొచ్చు. కానీ దీని తర్వాత చాలా గొడవలు జరుగుతాయని భావించేది పాకిస్తాన్. ముఖ్యంగా హిందూ ముస్లింలు కొట్టుకుంటారని భావించింది. కానీ ఎక్కడా కూడా దేశంలో ఎలాంటి ఘటన జరగలేదు. ఇదంతా భారతీయుల ఐక్యతకు నిదర్శనంగా మనం అనుకోవచ్చా? పాకిస్తాన్ ప్రతి దాడి కూడా అలాంటి దాడే. ఇది కొత్తగా మనం అనిపిస్తుంది. ఈసారి మతం అడిగి, మత చిహ్నాలు అడిగి, లేకపోతే ఇలాంటివన్నీ అడిగి చంపడం అనేది మనకు ఇది ఎందుకో చర్చలో ఇదేదో కొత్తగా చేశారని అనిపిస్తుంది. కానీ అలా ఏం కాదు. అలా అడగకుండా చేసినా కూడా ఉదాహరణకు అమర్నాథ్ యాత్ర మీద ఎందుకు దాడి జరుగుతుందండి? అక్కడ అడగాల మీ మతం ఏది అని? కనుక దాడి చేయడమే ఉద్దేశము, ఒక కమ్యూనిటీని టార్గెట్ చేయడము, ఈ దేశంలో ఒక విభజన తీసుకురావడము, ప్రజల మధ్య ఒక గ్యాప్ పెంచడం, ఇలాంటివి. బాంబేలో దాడులు చేస్తే కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? వెతుకుంటూ నారిమన్ అది పాయింట్కి వెళ్ళడం, లేకపోతే అక్కడ ఇజ్రాయిలీస్ ఉంటారని వాళ్ళకి తెలుసు కనుక అక్కడే వెళ్ళి టార్గెట్ చేయడము, అలా కమ్యూనిటీ వైజ్ గా టార్గెట్ చేయడం అనేది కొత్త కాదు. ఇన్ని దాడులు జరిగినా మీరు షిర్డీ బాబా గుడి దగ్గర ఎందుకు జరుగుతుందండి? దేనికోసం జరుగుతుంది? కనుక మతం అనేది ఇప్పుడు అడగడం వల్ల కొత్తగా అనిపించవచ్చు కానీ ప్రతి దాడిలో కూడా వాళ్ళు మతం యాంగిల్లోనే ఈ దేశంలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఎప్పుడు కనపడ్డది. కానీ ఒక విషయం ఏంటంటే, ఈ దాడి తర్వాత ముఖ్యంగా పెహల్గాం దాడి తర్వాత దేశం ఒక్కటిగా నిలబడ్డది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, పార్టీలు, అన్ని పార్టీలు కూడా ప్రశంసించి తీరాలి. ఒక్కటిగా నిలబడ్డారు. ప్రధాని వెనకాల నిలబడ్డారు. మోడీ అని కాదు, ఈ దేశం యొక్క ఆర్మీ వెనకాల నిలబడ్డారు. ఒక్కటిగా నిలబడ్డారు. అందరూ కూడా ఒకే స్వరంతో ఇంచుమించు, అక్కడక్కడ కొన్ని అపస్వరాలు ఉన్నప్పటికీ కూడా అందరూ ఒకటిగానే కనపడ్డారు. మనము మన మన యొక్క యుద్ధ ప్రదర్శనలో కూడా మనం చూసినట్టయితే, మనం ఎక్కడ కూడా మన యొక్క నాగరికత ఎంతగా ఎదిగామో, ఎలా ఉంటాం ఈ దేశం చాలా ఎంత ఎంత బాగా అనిపించిందంటే, ఆ భూమికా సింగ్ వింగ్ కమాండర్ ఒకవైపు, తర్వాత సోఫియా ఖురేషి కల్నల్ సోఫియా ఖురేషి ఇంకోవైపు నిలబడి, మధ్యలో విక్రమ్ మిశ్రా ఫారెన్ సెక్రటరీ మధ్య నిలబడి వాళ్ళు మీడియాను అడ్రస్ చేస్తుంటే, ప్రపంచాన్ని అడ్రస్ చేస్తున్నప్పుడు ఇది దేశం యొక్క ఫేస్ అన్నట్టు. మన యొక్క భారతదేశం యొక్క ముఖాన్ని వాళ్ళు పరిచయం చేశారు ప్రపంచానికి. ఇది నాటకం కాదు. ఇది ఒక ముసల్మాన్ అమ్మాయి ఉండొచ్చు, ఒక సిక్ గర్ల్ ఉండొచ్చు, లేకపోతే హిందూ ఇవన్నీ మతంతో సంబంధం లేని విషయాలు. వాళ్ళంతా ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు.